వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఎంసెట్ 2022 కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి స్టెప్ బై స్టెప్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా మీకు ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు, అప్పుడే మీకు క్లారిటీ ఉంటుంది కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి. ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి అందరికీ ఇదే సేమ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఫస్ట్ మనకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్తో కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. అది ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది ఇప్పుడు క్లియర్గా వివరిస్తాను. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఏంటి అంటే, మనం ఎంసెట్కి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు మనం అప్లికేషన్ ఫామ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, సేమ్ యాజ్ టీజ్గా ఇప్పుడు మనకు అప్లికేషన్ ఫామ్లో ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకు మళ్ళీ రావడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్లో మీకు ఏవైనా డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలి, లేదు ఎడిట్ చేసుకోవాలి అంటే మనకు ఎస్ఆర్ నో ఆప్షన్ ఉంటుంది. సో ఇది ఎలా అనేది కౌన్సిలింగ్ మనకు వెబ్సైట్లో మీకు మళ్ళీ చూపిస్తాను. ఎస్ఆర్ నో అంటే ఏంటి అంటే, మీకు అప్లికేషన్ ఫామ్ ఇప్పుడు ఎంసెట్కి ఫిల్ చేసే టైంలో సపోజ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది. ఇన్కమ్ సర్టిఫికేట్లో మీరు మిస్టేక్గా 1 lakh ఎంటర్ చేశారు. ఇప్పుడు 1.2 lakhs వచ్చింది, ఎడిట్ చేసుకోవచ్చు. లేదు మీ యొక్క ఫాదర్ నేమ్ మిస్టేక్గా ఎంటర్ చేశారు, ఇప్పుడు కరెక్ట్ చేసుకోవచ్చు. ఎస్. లేదు మీకు స్టడీ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు స్టడీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశారు కదా, డిస్ట్రిక్ట్ నేమ్ కానీ మీ యొక్క స్కూల్ నేమ్ కానీ కాలేజ్ నేమ్ కానీ మిస్టేక్గా పడింది. సో ఇప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే, ఏ డీటెయిల్స్ అయినా సరే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్న టైంలో మీకు మిస్టేక్స్ పడ్డాయి, లేదు నేను తెలియకుండా మిస్టేక్ చేశానన్న ఏ డీటెయిల్స్ అయినా సరే మీరు ఎడిట్ ఆర్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఎస్ అని క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా అయిపోతుంది. ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలని చెప్తాను. ఒకవేళ ఏ మిస్టేక్స్ లేవు అనుకుంటే డైరెక్ట్గా నో అని క్లిక్ చేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు నో అని క్లిక్ చేసిన స్టూడెంట్స్కైనా ఎస్ అని క్లిక్ చేసిన స్టూడెంట్స్కైనా ప్రాసెసింగ్ ఫీ అని పే చేయాలని మళ్ళీ డిస్ప్లే వచ్చేస్తుంది. మీరు డీటెయిల్స్ అన్నీ అంటే మనం ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్స్తో పాటు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఆర్ నో ఏదైనా పర్లేదు. మనకు సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా రేషన్ కార్డ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ చెప్పని చూడండి, అందులో క్లారిటీ ఉంటుంది. అవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత మనకు ప్రాసెసింగ్ ఫీ అనేది సేమ్ మనకు రిజిస్ట్రేషన్ టైంలో ఫీ పే చేసాం కదా, ఇప్పుడు కూడా ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఫీ పే చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ స్టెప్ అయిపోతుంది మనకు. ఇది ఫస్ట్ స్టెప్. సో మరి ఇప్పుడు మేము డీటెయిల్స్ మిస్టేక్ ఉన్నాయి, అప్డేట్ చేయాలనుకున్నాం, ఎస్ అని ప్రెస్ చేసాం, లేదు నో అని ప్రెస్ చేసాం. ఎవరైనా సరే అందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వాలి కదా. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అందరికీ సేమే ఉంటుంది. మనకు ఓన్లీ ఆన్లైన్లోనే కౌన్సిలింగ్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది. ఇక్కడ ఏపీ ఎంసెట్కి టీఎస్ ఎంసెట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందరూ చాలామంది ఇక్కడ స్టూడెంట్స్కి ఏపీ అండ్ టీఎస్సి కలిపేసి డైరెక్ట్గా స్లాట్ బుకింగ్ చేసుకోండి, వెరిఫికేషన్కి వెళ్ళిపోండి అని చెప్తారు. అది రాంగ్ ప్రాసెస్. ఏపీకి డిఫరెంట్గా ఉంటుంది. సో ఏపీలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను చెప్పబోయేదే కంప్లీట్గా ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది డైరెక్ట్గా ఆన్లైన్లోనే జరుగుతుంది. హెల్ప్ లైన్ సెంటర్స్, ఇక్కడ మీరు హెల్ప్ లైన్ సెంటర్స్ ఎస్ అని సెలెక్ట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారు కదా, మిస్టేక్ సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్స్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడే నో అని సెలెక్ట్ చేసిన స్టూడెంట్స్ కూడా డైరెక్ట్గా మనకు ఆన్లైన్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ హెల్ప్ లైన్ సెంటర్స్ వాళ్ళు 1 by 1 కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు ఒక 100 మెంబర్స్ చేశారు. ఫస్ట్ 1 to స్టార్ట్ చేస్తారు కదా, డైరెక్ట్గా ఫస్ట్ స్టూడెంట్ సెకండ్ స్టూడెంట్ వాళ్ళు ఆన్లైన్లో ఓపెన్ చేసేసుకొని మన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకుంటూ ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తుంటారు. సో ఇన్ కేస్ సెకండ్ స్టెప్, ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్న టైంలో ఏమైనా మిస్టేక్స్ వచ్చాయి. మిస్టేక్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తున్నాం కదా, ఇన్కమ్ సర్టిఫికేట్ సపోజ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటో ఇన్కమ్ సర్టిఫికేటో రేషన్ కార్డో మీరు అప్లోడ్ చేశారు. మన ఫోటో తీసి లేదా డైరెక్ట్గా స్కాన్ చేసి అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసిన ఇమేజ్లో ఇప్పుడు నెంబర్స్ ఉంటాయి కదా, నెంబర్స్ విజిబుల్ కరెక్ట్గా లేదు వాళ్ళకి. అంటే ఇప్పుడు మీ నెంబర్స్ మనకు ఇప్పుడు సర్టిఫికేట్లో నెంబర్ అయితే ఉంటుంది కదా, ఒక అసైన్ నెంబర్ కరెక్ట్గా కనిపించడం లేదు, లేదా మీ నేమ్ కరెక్ట్గా కనిపించడం లేదు. ఇప్పుడు మీ నేమ్ అనేది ఇప్పుడు 10th క్లాస్ మెమోలో ఉన్న సర్టిఫికేట్కి మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్లో మీ ఫాదర్ నేమ్ కానీ సర్ నేమ్ కానీ డిఫరెంట్గా ఉంది. మీరు తెలియకుండా అప్లోడ్ చేశారు. అప్పుడు ఏమవుతుందంటే, మీకు మళ్ళీ ఆన్లైన్లోనే రీఅప్లోడ్ సర్టిఫికేట్ అనేది ఒక ఆప్షన్ వస్తుంది. అది వెబ్సైట్లో మీకు చూపిస్తాను. అప్పుడు ఏం చేయాలి అంటే, మీరు మళ్ళీ ఇది మీకు ఎలా తెలుస్తుందంటే, మీకు మొబైల్కి మెసేజ్ కానీ మనకు ఈమెయిల్ ఐడి ఉంది కదా, ఈమెయిల్కి మెయిల్ కూడా రావడం జరుగుతుంది. లేదనుకుంటే మనం డైలీ ఒకసారి ఈవినింగ్ వెబ్సైట్లో చెక్ చేసుకుంటే అయిపోతుంది. అంటే మనకు వెరిఫికేషన్ అయిపోయిందా లేదా అనే స్టాటస్ ఉంటుంది కదా, స్టాటస్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ ఆప్షన్లో అయిపోయిందా లేదా అని కంప్లీట్ చేసుకుంటూ చూస్తూ ఉంటే రీఅప్లోడ్ సర్టిఫికేట్ అనేది ఆప్షన్ కూడా మనకు ఒకటి వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ డిస్ప్లే వస్తుంది. మీరు ఈ సర్టిఫికేట్ కరెక్ట్గా అప్లోడ్ చేయలేదు, అందువల్ల మేము ఇంకా మళ్ళీ పెండింగ్లో పెట్టాం, ఈ సర్టిఫికేట్ అప్లోడ్
అప్లోడ్ చేయండి అని మనకు డైరెక్ట్గా డిస్ప్లే వచ్చేస్తుంది. అక్కడ ఏ సర్టిఫికేట్ 10th క్లాస్ సర్టిఫికేట్ అనుకోండి 10th అని వస్తుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ అనుకోండి ఇన్కమ్ అని వస్తుంది, రేషన్ అయితే రేషన్ కార్డ్, ఇలా డిస్ప్లే వచ్చేస్తుంది. ఆ సర్టిఫికేట్ మళ్ళీ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ టైం ఇది మిస్టేక్స్ ఉంటే ఫస్ట్ టైం. సెకండ్ టైం ఏమవుతుంది, మళ్ళీ ఏమైనా మిస్టేక్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా మిస్టేక్ వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి మీరు అక్కడే డైరెక్ట్గా వాళ్ళకి ఆ సర్టిఫికేట్ చూపించుకొచ్చి దాన్ని డైరెక్ట్గా ఆన్లైన్లోనే వాళ్ళే అక్కడ స్పాట్లో చేసేస్తారు, ఇక్కడ అయిపోతుంది. మరి సెకండ్ టైం అప్లోడ్ చేసినప్పుడు కంపల్సరీగా మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలంటే లేదు, కంపల్సరీగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సెకండ్ టైం అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ వెరిఫికేషన్ చేస్తారు, స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ మళ్ళీ అప్లోడ్ చేశారు కదా సర్టిఫికేట్ అని తీసి మళ్ళీ చూసుకుంటారు. ఓకే అయిందనుకోండి, ఇక్కడనే మీకు ఇంకా డైరెక్ట్గా అయిపోతుంది, ఇక్కడ నుంచి మీకు ప్రాసెస్ అయిపోతుంది. మీరు ఇంకా మళ్ళీ హెల్ప్ లైన్ సెంటర్స్కి అవసరం లేదు. హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాలి. సెకండ్ టైం కూడా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసినా అందులో వాళ్ళకు డౌట్ ఉంది, లేదు ఇంకా నెంబర్స్ కనిపించట్లేదు, లేదు అంటే మిస్టేక్స్ ఉన్నాయి అనుకున్న స్టూడెంట్స్ని హెల్ప్ లైన్ సెంటర్స్కి కంపల్సరీ వెళ్ళమని చెప్తారు. ఇక్కడ 100 మెంబర్స్, ఇప్పుడు నేను పర్సెంటేజ్ చెప్తున్నాను, 100% స్టూడెంట్స్ ఇప్పుడు మనకు ఆన్లైన్లో చేస్తాం కదా, జస్ట్ ఒక 30% స్టూడెంట్స్కి మాత్రమే హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మిగిలిన 70% స్టూడెంట్స్ అందరికీ ఆన్లైన్లోనే కంప్లీట్ ప్రాసెస్ అయిపోతుంది, ఎవరు హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాల్సిన పని ఉండదు. నెక్స్ట్ ఇక్కడతో ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది, ఆన్లైన్లో అందరికీ అయిపోతుంది, ఎవరికి స్టాప్ చేయడం ఉండదు, ఎవరికి మిస్టేక్ జరగడం ఉండదు. కంప్లీట్గా అందరికీ లాస్ట్ మినిట్ వరకు కంప్లీట్ ప్రాసెస్ అంతా చేస్తారు వాళ్ళు. స్టూడెంట్స్ ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. టైం టు టైం మీకు అన్ని డీటెయిల్స్ నేను ఇస్తూ ఉంటాను, వీడియోస్ అన్ని వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకా వెరిఫికేషన్ అయిపోతుంది కదా, అందరు స్టూడెంట్స్కి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత 1 by 1 ఇప్పుడు మీరు వెరిఫికేషన్ ఎవరెవరికైతే అయిపోతుందో వెరిఫికేషన్ సర్టిఫికేట్ అయిపోగానే ఇంకా మనకు వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వెబ్ ఆప్షన్స్లో మనకు కాలేజ్ సెలెక్షన్ అని ఉంటుంది. కాలేజ్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. వెబ్ ఆప్షన్స్లో మీరు ఏ కాలేజ్ చూజ్ చేసుకోవాలి, ఏ బ్రాంచ్ చూజ్ చేసుకోవాలి, ఏ బ్రాంచ్ ప్రియారిటీ ముందు ఇవ్వాలి తర్వాత ఇవ్వాలి అనేది మీరు క్లారిటీగా తెలుసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో చాలామంది స్టూడెంట్స్కి వచ్చే డౌట్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఎన్ని ఇవ్వాలి, ఎన్ని అయినా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. మరి వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ టైం మేము ఇచ్చాం, మళ్ళీ సెకండ్ టైం కూడా ఇవ్వచ్చు అంటే ఎస్. వెబ్ ఆప్షన్స్ మనకు టైం పీరియడ్ ఉంటుంది కదా, ఒక 4 days 3 days టైం ఇస్తారు కదా, ఈ టైం లోపల మీరు ఎన్ని టైమ్స్ అయినా లాగిన్ అవ్వచ్చు, ఎన్ని టైమ్స్ అయినా వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, అందులో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏముంటుంది మనకు, వెబ్ ఆప్షన్స్ మీరు కాలేజ్ సెలెక్షన్స్ ఇచ్చేశారు, ఆ వెబ్ ఆప్షన్స్ అన్నీ ఇచ్చేశారు, ఫ్రీజ్ అయిపోతాయి ఆప్షన్స్ అన్నీ. తర్వాత సీట్ అలాట్మెంట్ వస్తుంది. సీట్ అలాట్మెంట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇచ్చిన ఆప్షన్స్ నుంచి మీకు ఒక కాలేజీలో సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు మీరు ఒక 50 కాలేజెస్ ఇచ్చారు వెబ్ ఆప్షన్స్లో, 50 కాలేజ్లో ఒక కాలేజీ మనకు సెలెక్ట్ అవుతుంది. మీకు వచ్చిన ర్యాంకుని బేస్ చేసుకొని, మీ క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ వస్తే అప్పుడు మీకు కాలేజీలో ఇంకా సీట్ వచ్చినట్టు. ఇప్పుడు కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకు టైం ఇస్తారు, ఈ టైం లోపల మళ్ళీ కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కాలేజీకి వెళ్ళి జాయినింగ్ ఏంటి అంటే ఇప్పుడు మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన లెటర్ ఉంటుంది కదా, ఈ లెటర్ తీసుకొని వెళ్ళి ఓకే మాకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ వచ్చింది, మేము కాలేజీలో జాయిన్ అవుతున్నాం అని చెప్పి అక్కడ మీరు ఒక సర్టిఫికేట్ ఇవి జిరాక్స్ కాపీస్ ఇచ్చేసి రావాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన ఫస్ట్ ఫేజ్, ఇది ఫస్ట్ ఫేజ్ ప్రాసెస్. ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు నీకు ఓకే సాటిస్ఫై అయ్యారు, మీకు వచ్చిన కాలేజ్ సాటిస్ఫై అయ్యారు, ఇంకా అక్కడే ఉంటామనుకుంటే కంటిన్యూ అయిపోవచ్చు. మీరు కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతే అప్పటి నుంచి కాలేజీకి వెళ్ళిపోవచ్చు. లేదు ఇంకా నాకు బెటర్ కాలేజ్ కావాలి, నేను ఇంకా సెకండ్ ఫేజ్ ఉంది కదా, సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేస్తానంటే మళ్ళీ సెకండ్ ఫేజ్కి మీరు మళ్ళీ వెళ్ళేసి వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఇక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ సేమ్ వెబ్ ఆప్షన్స్, కాలేజ్ సెలెక్షన్, సీట్ అలాట్మెంట్, మళ్ళీ కాలేజీకి వెళ్ళి సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్కి వెళ్ళచ్చు, లేదా అదే కాలేజ్ అనుకుంటే అదే కాలేజ్. ఇక్కడ నేను ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయలేదు, మరి డైరెక్ట్గా సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చా అన్న స్టూడెంట్స్కి ప్రాసెస్ ఇక్కడ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఫేజ్ నుంచే స్టార్ట్ అవుతాం అనుకున్న స్టూడెంట్స్కి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ సెకండ్ ఫేజ్లో మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అన్న స్టూడెంట్స్కి డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేయడం, ఫీ పేమెంట్ చేయడం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోవడం ఏమీ ఉండదు. ఫస్ట్ ఫేజ్లో మీకు ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సెకండ్ ఫేజ్లో డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీకు మళ్ళీ సేమ్ ప్రాసెస్ రన్ అవుతుంది. సో ఇలా వెరిఫికేషన్ ప్రాసెస్ మీరు చేయాల్సిన ప్రాసెస్ అంతా ఇలా ఉంటుంది కాబట్టి స్టెప్ బై స్టెప్ అన్నింటికి సంబంధించి కంప్లీట్ వీడియోస్ ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఏం యూజ్ అవుతుంది అనేది మీకు డే వైజ్గా కంప్లీట్గా అన్ని వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి, లేదు నాకు నోటిఫికేషన్ రాలేదన్న స్టూడెంట్స్ అయితే జస్ట్ డైలీ ఒకసారి అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ.